హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వీడియోలో మీకు మా ఇంట్లో చేసిన పెద్దెవరను ఎలా చేసామో మీకు చూపిస్తాము. ముందుగా అయితే దేవునికి నైవేద్యంగా బెల్లపప్పాలు, గారెలు, 5 ప్రమిదలు, చపాతీలు, తోటకూర దేవునికి నైవేద్యంగా వండాము. చూడండి, ముందైతే పెద్దెవరికి కావాల్సిన ప్రిపరేషన్ ఎలా చేసామో మీకు చూపిస్తాము. ముందుగా అయితే దీపాంతలను తయారు చేసాము. చూడండి, ముందుగా మేము పోయినసారి చేసిన పెద్దవారికి సంబంధించిన అవన్నీ తీసి శుభ్రంగా చేసాము. గదిని మేము పెద్దగా చేసిన రోజు మార్నింగ్ అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఇలా చేస్తాము. వాటర్ చల్లి ఇలా మట్టిని అయితే ముద్దగా చేసుకుంటారు. పెద్దవారు చేయడానికైతే దుబ్బుల వాళ్ళు వస్తారు, వాళ్ళే చేస్తారు కొలుపు అవన్నీ. మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాము మేము ఎలా చేసుకున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. చూడండి, ఇలా అయితే ఆ మట్టిని కొన్ని వాటర్తో అయితే ఇలా ముద్దగా చేస్తారు. ఇక్కడ మట్టి ముద్ద చేశారు కదా, ఇప్పుడైతే ఈ ముద్దతోనే పూజ గదిలో పెద్దవని గద్దె ఇస్తారు. దాన్ని పెద్దవర గద్దె అని పిలుస్తారు. చూడండి, ఇలా చేసి అందులో చిన్నగా హోల్ కూడా పెట్టేస్తారు. ఆ హోల్లో మీకు ముందుగా చూపెట్టాను కదా, నిమ్మకాయ, ఎగ్, పసుపు, కుంకుమ, చిన్న ముత్యము, పగడం కూడా పెట్టి అందులో ఫిలప్ చేస్తారు మట్టిని. చూడండి, ఒక హోల్ లాగా చేసి అందులో పెట్టేస్తారు అవన్నీ. పెద్దవరకు కావాల్సిన పదార్థాలు, నగలు, గాజులు అవన్నీ ఆ దుబ్బల వాళ్ళే తెచ్చుకుంటారు. చూడండి ఎలా ఫిలప్ చేస్తారో మీరు కూడా చూసేయండి. ముందైతే పసుపు, కుంకుమ వేసి అందులో కోడిగుడ్డు పెట్టి నిమ్మకాయ కూడా పెట్టేస్తారు. చూడండి, నవధాన్యాలు కూడా వేస్తారు. ముత్యం పగడం కూడా పెట్టి ఆ హోల్ని అయితే ఫిలప్ చేసేస్తారు మళ్ళీ మట్టితోని. ఆ హోల్ని మొత్తం ఫిలప్ చేసి దేవుని గద్దె మీద అయితే ఇలా చేస్తారండి. మొత్తం ఎలా చేస్తారో మీకు ఫైనల్గా చూపిస్తాను. చూడండి, మా తమ్ముని వాళ్ళ పాప, మా కోడలు. ఫస్ట్గా ఈ వీడియోలను చూపిస్తున్నాము మా మేనకోడలి ఫోటోనైతే. చూసారా, పెద్దవని గద్దె అయితే ఇలా ఫైనల్గా ఇలా వస్తుంది. వాళ్ళు ఇలా తయారు చేస్తారు. దానికి ఇంకా డెకరేషన్ కూడా చేస్తారండి. మామిడి ఆకులతోని కంకణాలు కడుతున్నారు మా మమ్మీ, మా అక్క. చూడండి, కంకణాలు అయితే ఎలా పోస్తారో.
ఫైనల్గా పెద్దెవరి గద్దె ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసి ముంగట పెట్టుకొని దానికి కావాల్సిన పదార్థాలన్నీ తయారు చేసుకుంటాడు ఈ దుబ్బులైన. వాటికి కావాల్సినవి మామిడి ఆకులు కూడా కట్టేస్తాడు. పెద్దెవరి గద్దె పైన ఈ పందిరి పెట్టాలి. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు కూడా చూసేయండి. చూడండి, ముందుగా అయితే వాటికి ఇలా థ్రెడ్స్ కట్టి దానికి మామిడాకులు కూడా కట్టేస్తాడు. ఇలా చేసిన పందిరికి 5 దారాలతోని ఒక నిమ్మకాయ, ఒక అరిసె, గారె వాటికి కట్టుతాడు. కట్టి ఆ పందిరికి కూడా వేలాడదీస్తాడు. అది లాస్ట్లో దొంగలు పడడం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. దాంతో అవన్నీ మనం తెంపుకొని తినాలి. అది కూడా చాలా బాగుంటుంది ఈ పెద్దెవర చేసే పూజలో. చూడండి, ఇలా ఒక్కొక్కటి ఇలా చేస్తాడు. ఇలా చేసిన తోరణాలకి అయితే పందిరికి కట్టేస్తాడు. చూడండి, ఇలా గద్దకైతే ఎరుపు పూత పూసి దానికి బొట్లు కూడా పెట్టేస్తాడు. పెద్దెవరి గద్దకైతే ఎరుపు పూత పోయడం ఫినిష్ అయిపోయింది. చూసేయండి, ఈ కుండలు అయితే మేము అంతకుముందు సార్ చేసిన పెద్దెవర దాంట్లో ఉన్న బియ్యం అవన్నీ తీసి పక్కకు పెడతారు. ఆ కుండ అంతా నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు చేసుకుంటున్నాం కదా ఇప్పుడు చేసినప్పుడు అందులో బియ్యము అవన్నీ ఫిల్ చేసి ఇప్పుడు చేసే పూజలు అన్నీ పెడతాడు. ఏమేమి కావాలో అందులో మనం ముందుగా చేసిన పందిరిని అయితే ఆ దేవుని గద్దె మీద ఇలా వేలాడదీస్తారు. ఆ కుండల నుంచి పెద్దోని విగ్రహము మిగతావి కూడా తీసి పక్కన పెడతాడు. వాటిని ఇప్పుడు మంచిగా శుభ్రంగా చేసుకొని ఇప్పుడు చేసుకున్నాం కదా పూజ, ఆ పూజకు సంబంధించిన అన్ని అందులో పెట్టేస్తాడు లాస్ట్లో. చూడండి, ఇది దుబ్బులైతే ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాడు.
గద్దకైతే బొట్లు పెట్టడం కూడా స్టార్ట్ చేశాడు. పసుపు, రెడ్, పింక్ ఏ కలర్ అయితే ఆ కలర్లన్నీ దేవునికి గద్దెకి అలంకరిస్తాడు. మొత్తానికైతే గద్దె అలంకరణ పూర్తయింది. చూడండి ఎంత బాగా చేశాడో. ఈ పూజనైతే నెక్స్ట్ పార్ట్లో చూసేయండి. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, తప్పక చూడండి, మిస్ కావద్దు. చాలా బాగుంటుంది ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.